హాయ్ అండి, దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు ప్రాసెస్ చూపిస్తానండి. ఇది చూడండి, బిర్యానీ ఆకులండి. బిర్యానీకి సంబంధించిన ఈ దినుసులు వేస్తున్నానండి. అలాగనే దీంట్లో మొగ్గలు ఉన్నాయండి, ఇవి పువ్వులు, జీడిపప్పులు ఇవి కూడా వేసానండి. ధనియాలు వేసాను. జీలకర్ర వేసుకున్నాం. నెక్స్ట్ జీలకర్ర వేస్తున్నానండి. ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకున్నామండి. దీంట్లోనైతే టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వేసాను. గ్రైండ్ చేసేద్దామండి మొత్తం మెత్తగా. ఇంత కూడా వాటర్ లేకుండా చేయాలండి. ఇది జ్యూస్ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెండు అయితే రెడీ అయిపోయినాయి. ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు బియ్యం తీసుకున్నానండి. నేను సోలతో 2 సోళ్ళు తీసుకున్నానండి. ఈ బియ్యాన్ని శుభ్రంగా ఇలా కడిగి పెట్టుకోవాలండి. కడిగి ఒక పక్క పెట్టుకోవాలి, వాటర్ లేకోకుండా చేయాలండి. కొంచెం అంతా నాననియాలి. నానిన తర్వాత వేసేటప్పుడు, ఎసర్లో వేసేటప్పుడు మొత్తం వాటర్ లేకోకుండా మంచిగా వేయాలండి. చూడండి, శుభ్రంగా కడిగి నానబెట్టానండి. 3 టైమ్స్ కడిగాను. ఇవాళ మసాలా పట్టుకున్నాం కదండి, అదొక చెంచాడు వేసాను. 2 చెంచాలు వేసానండి. పసుపు 1 చెంచా వేసానండి. కారం కూడా వేస్తున్నాను. సాల్ట్ వేసానండి. పెరుగు యాడ్ చేస్తున్నానండి. ఇవన్నీ కలుపుకోవాలండి. మిక్స్ చేసుకున్నాం ఒకసారి. ఇలా మూత వేసుకొని పెట్టుకోవాలండి. ఆయిల్ వేసానండి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చేలాగా వేయించుకున్నామండి. స్టవ్ ముట్టించానండి. గిన్నె పెట్టాను. అన్నం ఉడికించుకోవటానికి పెడుతున్నాను. ఇప్పుడు చూడండి, వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను 2 సార్లు పోసాను కదా బియ్యం, అందుకే 4 లోటాలు దాకా పోస్తానండి వాటరు. అన్నం ఉడికించుకోవాలి కదండి, అందుకే. ఐదు పోసాను. 5 సగం పోస్తున్నానండి. వాటర్ వేడేస్తుంటే ఆలుక్కాయలు వేస్తున్నానండి. ఇవి పువ్వులు కూడా వేస్తున్నాను. ఇవి మరగనివ్వాలండి. మిరియాలు వేస్తున్నానండి. చూడండి, ఆలుక్కాయలు కూడా వేస్తున్నాను. ఆలుక్కాయలు, మిర్చి వేస్తున్నానండి. మరగనిచ్చుకోవాలండి, అందుకే వేస్తున్నాను. జీలకర్ర కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కొద్దిగా తెరలనివ్వాలండి. సాల్ట్ వేస్తున్నానండి. మనం సరిపోని చూసుకొని వేసుకోవాలండి సాల్ట్. అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఒకసారి తిప్పుకున్నామండి. ఆనియన్స్ చూడండి, బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి. ఇప్పుడు మనం ఇవి గిన్నెలో బౌల్లోకి తీసుకున్నామండి. చూడండి, ఆయిల్ వేడైంది. ఈ దినుసులన్నీ వేసేసానండి. చికెను మనం ఇలా కలుపుకొని పెట్టుకున్నాం కదండి, అది మనం ఇలా తీసుకొని తాలింపు చేశాను కదా, దాంట్లో వేస్తున్నానండి. ఇలా వేసుకోవాలండి. చూడండి, నేను లెగ్ పీసులే వేసుకొచ్చాను, చిన్నవి. కరివేపాకు వేస్తున్నానండి. లైట్గా అల్లం పేస్ట్ వేస్తున్నానండి. ఇందాకలో వేసాను కదండి, అవి మరుగుతున్నాయి, అందుకే. ఇలా వాటరు ఇలా మరగనివ్వాలండి. వాటర్ మరుగుతుంటే మనం అన్నం ఇందాక బియ్యాన్ని మనం ఇలా కడిగి పెట్టాం కదండి, ఆ బియ్యాన్ని ఇలా వడేసుకున్నట్లు ఇలా అనుకొని మనం బియ్యం వేయాలండి.
ఇందాల గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి జ్యూసు, అది ఇల్లు వేసానండి. దీన్ని ఒకసారి కలుపుకున్నాము. ఉడికేటప్పుడు మనం కొత్తిమీర కొంచెం అంత లైట్గా పైన వేసుకోవాలండి. ఇలా ఉడకనివ్వాలి. తర్వాత మనం తిప్పుకోవాలి ఒకసారి. ఇది మసాలా ఇందాలు పట్టాను కదా, అది కూడా వేసానండి. ఇది ఒకసారి తిప్పేస్తాను. ఇప్పుడు చూడండి గ్రేవీ అంత దగ్గరికి అయితే వచ్చేసిందండి. ఇప్పుడు నేను కొంచెం అంతా వేరే బౌల్లోకి తీసుకుంటున్నానండి. కొద్దిగా ఎసరు మీద దింపుతున్నానండి. ఇప్పుడు పలుకు ఇరిగిపోయేలాగా వాటర్ లేకోకుండా మనం తీసుకున్నామండి. చూడండి, నీళ్ళు లేకోకుండా ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలండి. ఒక్క ఆడ పడుకోకుండా దర్లమ్మటి మంచిగా అనుకోవాలండి. చూడండి, నేను ఇదే తుల్లులు గంట ఎందుకు తీసుకున్నానంటే వాటర్ రాకోకుండా ఇలా ఒడుస్తాయని తీసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలండి. ఇప్పుడు ఒకసారి వేసుకున్నాం కదండి, మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, బ్రౌన్ ఆనియన్స్ ఇంగాలు మనం బ్రౌన్ కలర్లో వచ్చేలాగా ఇవి ఇలా పెట్టుకున్నాం కదండి, పైన ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని నేను ఇందాక చికెన్ తీసాను కదండి కొంచెం అంతా, ఆ చికెన్ని కూడా యాడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇలా ఒక పక్కకు అనుకోవాలి, ఆడొకటి వచ్చేలాగా ఇలా అనుకోవాలండి. అనుకున్నాక మళ్ళీ మనం అన్నం వేసుకోవాలండి. ఇందాల కలర్ చూపిస్తానండి. ఇక కలర్ కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం లైట్గా ఇలా వేసుకోవాలి. మళ్ళీ పైన కూడా జల్లుకుంటాం కాబట్టి లైట్గా వేసుకోవాలండి. కొత్తిమీర పుదీనా కూడా మధ్యలో మళ్ళీ ఇలా వేసుకోవాలండి. ఇక ఇలా వేసుకోవాలి. వాళ్ళు దోసకాయ చూడండి, పైన ఆనియన్స్ కొంచెం నాకు తక్కువ అయినాయండి, అందుకే పైన లోపల వేసాను కదండి, అందుకే పైన తక్కువ అయినాయండి. కలర్ ఫుడ్ కూడా వేస్తున్నాను. కలర్ ఇది వేసానండి గట్టిగా. ఇప్పుడు మనం మూత పెట్టేసుకున్నామండి. ఇలా బరువు కళ్ళు ఉంటే ఇలా పెట్టుకోవాలండి, దీని మీద పెట్టాలి చెక్క లాంటిది. ఇదైతే రెడీ అయిపోయిందండి. ఇలా తీసి చూస్తున్నాను, రెడీ అయిందండి. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 మినిట్స్ ఇలా ఇలానే ఉంచి తర్వాత తీద్దామండి. చూడండి, ఇలా మంచిగా పీసెస్ వచ్చేసాయి. దమ్ బిర్యానీ రెడీ అయిందండి. మనం ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాము. లేక నాన్న మా పిల్లలు పెట్టమని అడుగుతున్నారండి, అందుకే రెడీ చేశాను. చూడండి, రెడీ అండి. ఓకే అండి.